అంటే మనకి అట్లీస్ట్ మీరు కూడా చాలా కాలం ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మనకి తెలుస్తూ ఉమ్, చాలా మంది ఇక్కడికి వచ్చి నిలబడి ఒక ప్రొఫెషన్ గా ఉమ్, చేసుకుని ఉమ్, యాక్టింగ్ వచ్చినా రాకపోయినా వాళ్ళు కూడా ఎవరు అందరూ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేసి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. yeah, మాక్సిమం ఇప్పుడు అందరూ డాన్సర్సే. ఉమ్, తర్వాత మిడియల్ టైమ్స్ లో మారారు, విజయశాంతి గారు, జయసూద్ గారు, వీళ్ళందరూ రావడం. ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ ఆర్థికంగా బలహీనంగా ఉండడము, లేదా హై ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ప్యాషన్తో వచ్చిన వాళ్ళు కానీ. ఉమ్. అందుకని మిమ్మల్ని అడిగాను అనమాట. అంటే నాది ఏంటంటే మేము ఓహో అని ఆ బాండ్ గోల్చుకున్నాం. మాది ముచ్చటైన కుటుంబం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, తెనాలిలో. మా నాన్నగారికి బిజినెస్ లో అది ఏదో కొద్ది గొప్ప పొలము, అమ్మ అన్నయ్య మేము అలా. మా సిస్టర్ ఒక ఇంట్రెస్ట్ తో మేము వచ్చాము. సో వచ్చినాక ఇంకా చెన్నై వచ్చినాక తెలియంది ఏముందండి అక్కడంతా. అప్పట్లో ఇప్పుడు ఒక స్టేట్ లో తెనాలిలో ఉన్న లైఫ్ కి సిటీ లైఫ్, పైగా అక్కడ ఏంటి మనకి ఇన్కమ్ అనేది లేదు. సో అట్లా మేము చాలా, మమ్మీ గారు అయితే పొదుపుగా ఉండేవాళ్ళు. పచ్చూరి గోపాలకృష్ణ గారు నీలకంఠ మెహతా స్ట్రీట్ అని ఉండేది. అదే స్ట్రీట్ లో మేము రావటం అదే ఇంట్లో ఉన్నాం. దాని తర్వాత త్రిమూర్తి స్ట్రీట్ కి అక్కడ మేము షిఫ్ట్ అయిపోయాము. మా మ్యారేజెస్ అన్ని ఆల్మోస్ట్ అక్కడే అయిపోయినాయండి. అయితే మేము ఎప్పుడు కూడా మా మమ్మీ కానీ ఇంట్లో కానీ అడ్డదారుల్లో మమ్మల్ని మేము వెళ్ళలేదు. మాకు తెనాల నుంచి మనీ ఏదైనా కావాలంటే తెచ్చుకోవటం, నాన్నగారు పెట్ట, ఈవెన్ రైస్ అన్ని కూడా అప్పట్లో అక్కడ ఆయన బస్సుకి అన్ని సుండిబిండ్లు ఏంటి, చక్రాలు ఏంటి, అరిసెలు ఏంటి, పికిల్స్ ఏంటి అన్ని కెనాల్ నుంచి వచ్చేస్తే ఇక్కడ పెట్టుకొని తినడం. అప్పుడు మమ్మీ వాళ్ళు ఏంటి డాన్స్ క్లాస్ అంటే డాన్స్ క్లాస్కి వెళ్ళిపోవటం పొద్దున్నే. ఇక ఆర్టిస్ట్ గా ట్రై చేయడానికి కంపెనీలు తిరగటం. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి రిలేషన్షిప్స్ ఇక్కడ తగ్గిపోయినాయండి. అప్పట్లో చాలా హెల్పింగ్ నేచర్ ఉండేది. విట్లాచార్య గారి దగ్గరికి వెళ్తే ఎన్నెన్ని సంగతులు చెప్పేవాళ్ళు మమ్మీ వాళ్ళకి. పిల్లల్ని ఇలా జాగ్రత్త చూసుకోవాలి, పాడు చేసేస్తారు, అన్ని అలవాట్లు చేస్తారు, ప్రేమలు అంటారు, మోసాలు చేస్తారు, అలా అన్ని జాగ్రత్త. అలానే శారదా గారి దగ్గరికి వెళ్తే ఆమె ఎంత అంటే ఒక తల్లిలాగా, ఇలా ఉండాలి, ఇలా అందరితో అణుకుగా ఉండాలి. ఒక్కొక్కటి మనకి ఇష్టం లేని మాట్లాడతారు, వాళ్ళ మనసులో ఏవేవో పెట్టుకుని భావాలు మనల్ని అడుగుతారు. అలా దొరకకుండా వెళ్ళిపోవాలి, ఎవరితో మనం గొడవలు పడకూడదు, మనకి పౌరుషం. మీరన్నా ఇంకా నయం రావటం గ్యాస్ స్టవ్ తో సిలిండర్ తో వచ్చారు, మా డేస్ లో మేము ఎలా వచ్చామో తెలుసా అని అలా మోటివేట్ చేసేవాళ్ళు. అలానే మా ఇంటి ఎదురుగానే త్రివిక్ర రామారావు గారు, వాళ్ళ పిల్లలు, మేము అందరూ అక్కడక్కడక్కడ అట్లా ఉండేవాళ్ళం కదండి. సో ఆ కష్టం అనేది తెలిసేది కాదు. పైగా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. చూడంగానే హైట్, పర్సనాలిటీ బాగుంది ఈ అమ్మాయి అని చెప్పని పర్చూర్ అంకుల్ కానీ, శారదా ఆంటీ కానీ, మన అమ్మాయి ఎలా అయినా పైకి తీసుకోవాలి. కాకపోతే నేనేంటంటే షూటింగ్ లో అందరితో కొద్దిగా అంటే ఎంటర్టైన్ చేసేదాన్ని కదా ఎక్కువ. నాకు ఎవరన్నా కొంచెం వచ్చి డబుల్ మీనింగ్ జోక్స్ అలా వేసి మాట్లాడి అన్నది ఎందుకు వీళ్ళు ఇలా అని మనసులో అనుకునేదాన్ని. సైలెంట్ గా మన వరకు చేసుకొని వచ్చేదాన్ని నాగేంద్ర గారు. సో అట్లా తెలియకుండానే తొందరలో మనం రీచ్ అవటానికి, అలా తమిళ్ మూవీస్, ఆ పక్కనే చాలా మంది తమిళ్, నేను విసు గారి మూవీస్ చేశానండి, తమిళ్ చేశాను, అలానే కన్నడ. అది చేసి నేనేంటంటే షార్ట్ పీరియడ్ నేను వర్క్ చేసింది 3-4 years చేశాను. 22కి నాకు బాబు పుట్టేశాడు. సో ఆ షార్ట్ పీరియడ్ లో గ్యాప్ లేకుండా వర్క్ చేయటం అయిపోయింది. సో అందుకని అన్ని కష్టాలు పడలేదు, అన్ని సుఖాలు పడలేదు, అలా 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 తీసుకురావటానికి గాడ్ హెల్ప్ అస్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు పరుచూరు బ్రదర్స్ ఫ్యామిలీతో మీకు మంచి అనుబంధం ఉంది, ఇప్పటికీ ఉంది నాకు తెలిసిన విషయం. కానీ పరుచూరు బ్రదర్స్ ఆ రోజున ఎలా ఉన్నారంటే, వాళ్ళు ఆ పేరు చెప్పి క్యారెక్టర్ రాసేవారు. పేరు, మీ పేరు దివ్యవాణి గారు అయితే ఈ క్యారెక్టర్ దివ్యవాణి చేస్తుందయా ఈ హీరోయిన్, లేకపోతే ఈ వెంకట్రావు ఈ క్యారెక్టర్ అని వాళ్ళ కమెండ్ అట్లా ఉండేది. అలాంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీకుండి మీరు కమర్షియల్ రేంజ్ లోకి, అంటే సోకాల్డ్ రాధ లేకపోతే విజయశాంతి గారు, ఈ రేంజ్ కి మీరు ఎందుకు రాలేదండి? ఈసారి ఎప్పుడైనా మీరు పర్చూరు గోపాలకృష్ణ గారు కలిస్తే అంకుల్ అడగండి, చెప్తాను. నేను చెప్పే అతిశయోక్తి లాగుంటది. ఎందుకు దివ్యవాణి రాలేకపోయింది అని అడిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమాలో, మూవీలో క్యారెక్టర్ నేను చేయలేకపోయాను, ఇంకొకరు చేశారన్నారు అనుకోండి, వాళ్ళ గురించి చెడుగా అనుకుంటారు. జనరల్ గా చెప్తాను. అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉందంటేనమ్మా, మీకు అది కూడా చెప్తున్నా, మేము
తెలిసిన చాలా విషయాలు రాసేవాళ్ళం కాదు. అంటే మీడియాకి, తమిళ్ మీడియాకి ఆ కల్చర్ ఉండేది, తెలిసి తెలియనివి కూడా వాళ్ళు గాసిపుల కింద రాసేవారు. కానీ తెలుగు మీడియా ఇప్పుడు అలా చేయలే. కానీ ఈ రోజున సోషల్ మీడియా అన్నది చాలా ప్రివిలెంట్ గా, చాలా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది ప్రపంచం అంతా. సో ఈ రోజున ఏది తప్పు కాదు, ఏది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండ్ ఫ్రాంక్. మీరు నేను అందుకే ఇందాకే మీతో అన్నా, మీ అనుభవాలు, మీ ఆలోచనలు కొంతమందికైనా హెల్ప్ అయితే ఈ ఇంటర్వ్యూకి, మీ అనుభవానికి ఒక సార్థకత. అంకుల్ దాకా అప్పుడు మా తెలుగు తల్లి అని ఒక మూవీ చేశాము. అందులో ఒక హీరోయిన్ కి ప్రెజెంటేషన్ చేయబడినటువంటి క్యారెక్టర్ నాకు పడలేదు. జస్ట్ రాజా గారు నేను చేశాము, దగ్గుపాటి రాజా మేము, ఒక హీరోయిన్ అనే, కానీ డామినేటింగ్ క్యారెక్టర్ శారదా ఆంటీ అయిపోయింది. ఆ తర్వాత అంకుల్ మాకు కొండవీటి దొంగ రిఫర్ చేశారు. చిరంజీవి గారితో మంచిది, అసలు ఎంత అంటే ఓలమ్మో ఏడిపోయినవి, ఆడు పాము వచ్చినది కదా. సో అట్లా ఒక పల్లెటూరు అమ్మాయిది విజయశాంతి గారు చిరంజీవి గారు కాంబినేషన్. బట్ దాంట్లో కూడా నాకు టాలెంట్ తగ్గే విధంగా క్యారెక్టర్ అది వాళ్ళు ఫిక్స్ చేయలేకపోయారు. వై? బికాస్ ఇటు పక్కన విజయశాంతి గారు, చిరంజీవి గారు, అమరీష్ పురి, పెద్ద పెద్ద శారదాంటి, వీళ్ళకి మీద సెటప్, వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత సర్పయ్య గారికి నన్ను అనుకున్నారు, రోజా బదులు. సో అప్పుడు ఆ క్యారెక్టర్ అలా అనుకునే కారణాలు ఏమైనా కానివ్వండి అదే వాళ్ళ, సో నేను చేయలేకపోయాను. ఆ తర్వాత ప్రేమ ఖైదీ వాళ్ళ, యాక్చువల్లీ రఘు గారు చనిపోయారు, పెద్దంకుల్ వాళ్ళ బాబు. అప్పట్లో రఘుబాబుని దివ్యవాణిని చేయించాలి అని అనుకున్నారు. ఆ బాబుకి అనుకోకుండా క్యాన్సర్ రావటం, తను చనిపోవటం, ఆ తర్వాత మాలాశ్రీ వాళ్ళు చేశారు. సో అట్లా కొన్ని నేను కలివిడి లేని కారణం అవ్వచ్చు, వాళ్ళకి హృదయంలో అప్పట్లో హీరోలు దాయి ఉండొచ్చు, అలా మిస్ అయిపోయింది. బట్ మాక్సిమం నన్ను పుష్ చేయడానికి అంకుల్ వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. మంచి అమ్మాయి అండి, మన పిల్లలండి, వాళ్ళ అమ్మగారు చిన్న పిల్లలు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పాప హరిత, బిందు, నేను బిందు కన్నా ఒక 2 years నేను చిన్న అనమాట. 2 years వాళ్ళ యుఎస్ లో ఉంది, అతను న్యూయార్క్ లో. సో వాళ్ళందరూ స్కూల్ కి వెళ్తా ఉండేవాళ్ళు. నాకు స్కూల్ కి వెళ్ళే ఏజ్ అది. నన్నేమో సినిమాని తీసుకొచ్చేవాళ్ళు, ఆంటీ బుజ్జమ్మ ఆంటీ దగ్గరికి పొద్దున్నే ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో అట్లా కూర్చొని ఉండేవాళ్ళు అనమాట. లంచ్ టైం పక్కనే చలపతిరావు గారు ఇట్లా ఈసారి వెళ్ళటం మాట్లాడటం, అంకుల్ వెళ్ళిపోయే వరకు కూర్చొని ఉండేవాళ్ళు. మా మమ్మీ మూవీ ఏంటంటే పలానా తప్పకుండా ఇలా స్టోరీ జరుగుతుంది, డిస్కషన్ చేస్తామన్నారు. కానీ అనుకునే విధంగా మాకు చేయలేకపోయారు. ఇంకా కారణాలు అనేకం, మేబీ ఏమైనా ఉండొచ్చు, ఐ డోంట్ నో. నాకు అమ్మ వాళ్ళైతే ప్రామిస్ కండి, అసలు నా వరకు ఏది మా మమ్మీ వాళ్ళు తెచ్చేవాళ్ళు కాదు. అటువంటి టైంలో నాకు మా కష్టాన్ని గుర్తించినటువంటి దేవుడు అనుకోని విధంగా ఆ పెళ్లి పుస్తకం రావటం, అండ్ అది ఇంతవరకు నన్ను నిలబెట్టింది. ఆ తర్వాత ఇంకా అసలు నేను వెనక తిరిగి చూడలేదు. అవును, బట్ మీరున్నది చాలా షార్ట్ పీరియడ్. మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక 3-4 ఏళ్ళు అలా ఫర్మని అలాగా మెరుపు తీగలాగా వచ్చి మాయమైపోయారు టక్మని. అంటే ఎందుకు అలాంటి, ఓకే 3-4 ఏళ్ళు ఒక పద్ధతి, బట్ 4 ఏళ్ళ తర్వాత వై యూ హ్యావ్ కంప్లీట్లీ డిజోన్డ్ ది ఇండస్ట్రీ, వదిలేశారు, వేరే లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయారు? అంటే అంత విముఖత గాని లేకపోతే అంత వైఫల్యం గాని రెండే ఉంటాయి. ఒకటి చాలా డ్రాస్టిక్ ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే అట్టర్ హేట్రెడ్ గాని డిస్గస్ట్ గాని, హెచ్ అని రెండిట్లో ఏదండి మీది? అంటే నాకు పెళ్లి పుస్తకం అవన్నీ చేసినప్పుడు అప్పట్లో మీడియా ఇంత లేదు. మేము ఉండేది చెన్నై. మనకి ఇంటర్వ్యూలు అప్పుడు చేసేవాళ్ళు. మన రిలీజ్ అయిన మూవీ చూసుకోవాలంటే ఆంధ్ర మళ్ళీ మన షూటింగ్ పర్పస్ వస్తేనే చూసేవాళ్ళం. ఇంత ఎస్టాబ్లిషన్, ఇంత క్రేజ్, ఇంత ఇది అప్పట్లో లేదండి మీడియా ఇండస్ట్రీ. వర్క్ టు వర్క్ అప్పట్లో ఏముందండి, క్యారెక్టర్ చెప్పేవాళ్ళు, మమ్మీ వాళ్ళు మాట్లాడేవారు, ఒప్పుకునేవాళ్ళం. అయితే పెద్ద పెద్ద సినిమాలు మంచి మంచివి చాలా వరకు నాకు మిస్ అయిపోయినది, కొద్దిగా నాకు డిసప్పాయింట్ అనిపించేది. ఎందుకు మిస్ అవుతుందో నాకు తెలుసు. ఎందుకంటే కాంప్రమైజ్ లేక. ఇవాళ ఇప్పుడు డైరెక్టర్దో డామినేషన్, హీరోదో ఉంటది. పైగా ఏంటంటే ఒకళ్ళు సరదాగా ఉన్నారంటే అందరూ కూడా కెమెరామ్యాన్ దగ్గర నుంచి అందరూ ఒక సన్నిహితంగా ఉండాలని ప్రయత్నం చేసేవాళ్ళు. సో నేను ఎంతవరకు అంటే అంతవరకు మనం ఉండటము,
ఆ అవకాశాలు ఎందుకు పోతున్నాయి అనేది నాకు అర్థమైంది. అర్థమైంది. అంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. మెచ్యూరిటీ వచ్చింది, ఎందుకు పోతున్నాయి అని తెలిసి వాళ్ళు చేసినప్పుడు అరే నేను చేయలేకపోయానే అని అనిపించేది, కానీ పెద్దగా బాధపడేదాన్ని కాదు. అటువంటి టైంలో నేను కన్నడ మూవీ ముత్తినంత హెండితి అని జరగటం, సో అక్కడ షూటింగ్ మాలశ్రీ నేను సాయి కుమార్ చేశామండి. సో ఆ టైంలో అనుకోకుండా ఇక మ్యారేజ్ మా వారితో. లవ్ మ్యారేజ్ అండి మీది? ఆల్మోస్ట్ లవ్ మ్యారేజ్. ఓకే ఓకే. అంటే ఆయన కూడా ఇండస్ట్రీలో మనిషి? లేదండి, ఈజ్ కాఫీ ప్లాంటర్. అక్కడ ఎస్టేట్ లోనే మాకు షూటింగ్ జరిగింది. సో అక్కడ ఇష్టపడటం, కొంచెం గొడవలు అన్ని జరిగినాయి. అంటే గొడవలు అంటే ఏంటి? అంటే మమ్మీకి క్యాస్ట్ స్టేటెడ్ చేంజ్ కదా అప్పట్లో. 27 years బ్యాక్. పైగా మమ్మీ వాళ్ళేమో ఇంకా వర్క్ చేయించాలి, తను ఇంకా మంచి హీరోయిన్ అవ్వాలి అని చెప్పని ఆశ ఇంకా కరెక్ట్ గా పడి ఉంటే ఇంకా అని, అంటే 22 చిన్న ఏజ్ కదా అని. సో నాకు కూడా ఇక ఐ డోంట్ నో అప్పట్లో. ఇప్పుడైతే చాలా బాధపడుతున్నారు, అరే ఎంత మంచి భవిష్యత్తును పోగొట్టుకున్నాను నేను, ఇంకొంచెం రోజులు నేను వర్క్ చేసి ఉంటే బాగుండేదని. ఇప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు మరి మీ మదర్ కి మీకు గట్టిగా డిషన్ ఫైటింగ్ అయిందా? బాగా ఇప్పటికీ కూడా బాధపడతారు అమ్మ. ఎస్పెషల్లీ బయటికి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ గానీ, మనం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా. నిన్న కూడా ఫంక్షన్ లో అసలు ఎంత మంది అంటే, ఇప్పుడు దానికన్నా కూడా పాలిటిక్స్ గురించి ఎక్కువ. 70+ ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చి 10 నిమిషాలు చెప్తూనే ఉన్నారు. అసలు మీరు వేసే కౌంటర్స్ గానీ, మీ ప్రెస్ మీట్ అంటే ఎంత సున్నితంగా పాయింట్ టు పాయింట్, ఇమ్మాయి ఇలా చెప్పగలుగుతుంది ఇలా అనుకునేవాడు మమ్మ అని చెప్పని. అట్లా ప్రతి దాంట్లో ఒక అవగాహనతో, ఇంట్రెస్ట్ తో చేసేదాన్ని నాగేంద్ర గారు. సో పోగొట్టుకున్నానే మంచి లైఫ్, ఇంకొక మంచి ఒక 5-6 సినిమాలు చేసుంటే బాగుండేదేమో అని ఇప్పుడు ఆ ఫీలింగ్ నాకు తెలుసు. అంటే ఇప్పుడు ఆ ఫీలింగ్ రావడానికి మీరు తీసుకున్న, అంటే ఆ వెడ్లాక్ లైఫ్ ఏదైతే ఉందో, వివాహ జీవితం, అందులో ఇఫ్ యు ఆర్ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా ఉంటే మీకు ఆ ఫీలింగ్ రాదు. ఏది అరే నేను పోగొట్టుకున్నానే అది అన్న ఫీలింగ్ రాదు. అంటే మీరు డిసప్పాయింటెడ్ అండి వెడ్లాక్ లైఫ్ లో? ఒక 80% ఐ డిసప్పాయింట్. నేను అనుకున్న లైఫ్ కాదు. ఎందుకంటే ఈజ్ గుడ్ హస్బెండ్. చాలా మంది అపార్థం చేసుకుంటారు, కానీ ఎలా అంటే మాకు మ్యారేజ్ అయిపోయినాక, బాబు పాప పుట్టినాక కొన్ని ఇన్సిడెంట్స్ నాకు అవి చెప్పడం టోటలీ ఇట్స్ మై పర్సనల్. నా కళ్ళతో కొన్ని నేను చూడనివి చూసినప్పుడు ఒకలాంటి డిస్టర్బ్ అయ్యాను నేను మెంటల్. బట్ ఎక్కడ ఆయన నన్ను ఎప్పుడు ఇప్పటికీ మా గురించి కేర్ తీసుకుంటారు. కానీ అంటే మీరు చెప్పింది చాలా గొప్ప పాయింట్. ఎందుకు అంటే ఒకసారి విడిపోయిన చోట భర్త గురించి భార్యలు గొప్పగా చెప్పరు ఇన్ జనరల్ కండిషన్స్. అయినా మీరు ఇప్పుడు కూడా హీఈస్ నాట్ ఎట్ ఫాల్ట్, హీఈస్ గుడ్ అని చెప్తున్నారు మీరు. మీరు ఇందాక ఒక మాట అన్నారు మధ్యలో, అంటే ఇట్ మే హెల్ప్ ఏ హౌస్ వైఫ్ టు అండర్స్టాండ్ ది హస్బెండ్ ప్రాపర్లీ. ఎక్కడైనా తను ఒకళ్ళు మిస్ అవుతున్నారు అనుకోండి, మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి అరే నేను అపార్థం చేసుకున్నాను, లేకపోతే దీన్ని మనం భరించవచ్చు రాదర్. ఇప్పుడు సావిత్రి గారికి అదే కదా జరిగింది, ఆవిడ భరించలేకే కదా డివేట్ అయిపోయారు లైఫ్ లో. అలాగే మీరు చూడకూడనివి చూసానని ఒక మాట అన్నారు, మీ దాని నుంచే తీసుకుంటున్నాను మాట. ఏంటమ్మా అవి? అంటే నాకు బయట చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ అంటే ఇన్ జనరల్ వే మీరు పర్టికులర్ గా సీన్ రాసినట్టుగా చెప్పక్కర్లేదు. ఆడది ఎక్కడ హర్ట్ అవుతుందో అక్కడ నేను హర్ట్ అయ్యాను కొన్ని సంఘటనలు. అంటే హీ హ్యాడ్ రిలేషన్స్ విత్ సమ్ మేబీ, అంటే వాళ్ళు పాలిటిక్స్ కానీ ఎస్టేట్స్ కానీ ఇట్స్ క్వైట్ కామన్. అయితే ఎక్కడో మొత్తానికి ఒక డిస్టర్బ్ అయిపోయింది, నాకు నచ్చలేదు అని. తను చాలా సున్నితుడు, తను కూడాను ఈజ్ వెరీ క్వైట్ పర్సన్ అండి. సో చాలా సార్లు డిస్కషన్స్ అవి జరిగింది. రైట్, నాకు ఇలా నచ్చట్లేదు అని. పిల్లల్ని చాలా కేర్ తీసుకుంటారు, స్టిల్ ఇప్పటికీ కూడా మా గురించి కేర్ తీసుకుంటాడు. ఎక్కడ మా గురించి ఎక్కడ తను ఎలా అంటే ఒక హర్టింగ్ గా మాట్లాడటం, నువ్వు ఇలా చేయొద్దు అలా చేయొద్దని. ఇప్పటికి రిలేషన్ అంటే ఇన్ ది రిలేషన్ ఇన్ ది సెన్స్ మాట్లాడుకోవడం, స్పీకింగ్ టర్మ్స్ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు పాస్ట్ ఒక 1.5 year 2 years గా అది కూడా లేదండి. 1 year నుంచి లేదు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, తన లైఫ్ తంది, నా లైఫ్ నాది. అంటే తను వేరే మ్యారేజ్ చేసుకున్నారమ్మా? మ్యారేజ్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, బట్ నాకు బ్యాక్ బోన్ గా అన్ని సజెషన్స్ ఇస్తారు. నేను కూడా ఇక పిల్లల గురించి, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎలా అంటే మనం ఇలా ఉంటేనే నా బిడ్డలకు అన్ని విధాలా నేను ఉండగలను అని.
సో ఇంతవరకు ఎక్కడ ఇంటర్వ్యూస్ లో కానీ వీటిల్లో కానీ నేను బయట ఎక్కడ నేను అసలు దాని గురించి తెచ్చేదాన్ని కదా. ఎప్పుడు మాకు స్కూల్ ఫంక్షన్స్ అన్నవి ఏమన్నా ఆయన వస్తారు, అటెండ్ అవుతారు. పిల్లల ఫంక్షన్ స్టిల్ ఇప్పటికీ రోజుకి మా బాబు అక్కడ ఫ్లైట్ ఎక్కాడంటే మగనే ఫ్లైట్ అత్తిదియా అని ఒక ఫోన్, ల్యాండ్ ఏంటంటే మగనే మా ఇడిదిది అని. అదే డాడీకి ఎట్లా మమ్మీ అసలు ఇక్కడ కాలేజీకి ఇలా బయలుదేరుతాడండి, అక్కడ బైక్ బ్రేక్ వేసి స్టాండ్ వేయగానే మగనే జాగ్రత్త ఇడిదిది అని అంటారు. ఈవెన్ దో మా ఆడపడుచులందరూ కూడాను చాలా ప్రేమ వాళ్ళకి. నేనంటే దివ్య ఒళ్ళ ఉడిగి అని అంటారు. ఏంటి అసలు మీరు చెప్తుంటే నాకు చాలా విచిత్రంగా ఉంది. నిజంగా ఇప్పుడు కూడా రేపు మా బాబు న్యూ ఇయర్ కి ఇక్కడ ఉంటాడు, సెకండ్ డే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తున్నారు. చాలా బాగా చూసుకుంటారు. ఎంత అంటే ఇంకా దట్ ఈస్ లవ్ బాండ్. అంటే మీరు అక్కడెక్కడ అరే ఇతను ఇంత మంచి అతను కదా, ఎక్కడో ఒక్కడ పొరపాటు జరిగి ఉంటుంది అని ఆయన అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేదండి మీరు? అంటే అర్థం చేసుకోవటానికి చేసుకున్నా కూడా ఇక ఉపయోగం లేదు అక్కడ. సో ఏంటంటే నేను ఒక టైపు సిస్టమ్ లో ఉన్న మైండ్ సెట్ నాది అండి. చాలా నేను ఎట్లా అంటే నమ్ముతాను, ఎలా అంటే మనుషులని పరిపూర్ణంగా నమ్మటమే తెలుసు నాకు, అనుమానించడం నాకు ఇంతవరకు తెలియదు. స్టిల్ ఇప్పుడు కూడా బేసిక్ మా జీవితంలో మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అని చెప్పని చాలా నమ్మాం. ఎంత అంటే లైక్ మనకి వ్యాపారాల్లో కానీ, నాకు ఒక గైడెన్స్ ఇవ్వటంలో కానీ, వెళ్ళటంలో కానీ. ఒక చిన్న రియల్ ఎస్టేట్ విషయంలో నేను చాలా కుండబద్దలు కొట్టడమే మన పేరు, ఏదున్నా కూడా పటపట్ ధనాదన్. నాకు అబద్ధాలు మసాలాలు ఇది కాదండి అది అని రాదండి. ఇప్పుడు కూడా తిరుపతి నుంచి కొంత పెద్దవాళ్ళు ఫోన్ చేసి దివ్యవాణి గారు ఇప్పుడైనా కొంచెం లక్ నేర్చుకోండి అని అన్నారు. తప్పకుండానండి, ప్రయత్నం చేస్తానండి అని నేర్చుకోవడానికే. ఐ ప్రాక్టీస్ మై సెల్ఫ్ అండి. ఎందుకంటే నాకు మనసు అట్లా ఒప్పుకోదు నాగేంద్ర గారు, లేకపోయినా పర్వాలేదు కానీ అట్లా నాకు రాదు. ప్రాక్టీస్ చేసినా కూడా మళ్ళీ ఉండలేను నేను. అది అడిగే వరకు మళ్ళీ మనసులో తెలుసు నిద్రలేసినా కూడా అడుగు అని చెప్పండి. అలా ఒక మంచి పర్సన్ అని మనం అలో చేసాం. అంతా బాగా బిజినెస్ డీలు మొత్తం చెప్పావు, అంతా అయిపోయింది. వాళ్ళ ముందేమో మెహర్బానీ కోసము అసలు మేడం గారు అని అంటే ఆమె కోసం మేము లైక్ ఎట్లా నిస్వార్థంగా మేము చేస్తున్నాము అని చెప్పని అన్నారు. నేను కూడా చాలా సంతోషపడ్డాను. కిందకి రాగానే దీంట్లో మన ఇద్దరికి హాఫ్ షేర్ అనగల, అదేదో అక్కడే చెప్తే నేను వాళ్ళతో నేనే చెప్తాను కదా అని ఇద్దరు కూడాను మనం అంటే మంచి అభిమానించే వ్యక్తులు. ఇమీడియట్ గా నేను ఇంత ఒక హై బల్క్ అమౌంట్ చెప్పగానే సరే అన్నారు. యూత్లో మన వ్యక్తుల్ని ప్రాణంగా మనకి ఒక వెల్ విషర్ గా మొత్తం నమ్మి అప్పు చెప్పినప్పుడు ఏం చేస్తాము, డౌట్ అనేది మనకు రాదు, వెళ్ళిపోతుంది ముందుకు ఇచ్చేస్తాం. తీరా ఎక్స్ట్రా దాని మీద అఫ్ కోర్స్ నువ్వు కష్టం పడు ఏం పడు, నా దగ్గర చెప్పుంటే సంతోషంగా ఇంతకంటే 10 రెట్లు ఇవ్వండి అని చెప్పనేదాన్ని. ఆ ఒక్క అవతల పర్సన్ కి చెప్పకుండా మేడంకి తెలియనివ్వద్దు నాకు ఇంత అని చెప్పని మళ్ళీ చేసరికి అది ఎట్లా మనసుకు హట్ అవుతుంది అంటే అది అడిగే వరకు వాళ్ళిద్దరిలో కూడా ఒకతను దాచిపెట్టే వ్యక్తి, ఇతను కొంచెం మనకి నీతి నియమాలతో చెప్పినప్పుడు మనం ఇక్కడ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతున్నాం. వీళ్ళిద్దరిలాగే తిని కూడా అయిపోతే ఆ బిజినెస్ డీల్లో వాళ్ళంటే ఆడవాళ్ళ పరిస్థితి ఏంటండి? చాలా కష్టం. ఆడవాళ్ళని కదా ఎవరికైనా కష్టం అండి. ఎందుకు అంతా కాకపోతే అంత అబద్ధాలు ఎందుకు? ఒక మనిషి జీవితం చిన్న జీవితం. ఒక వ్యక్తి నేను నమ్మాను అన్నప్పుడు ఆ నమ్మకానికి నమ్మక ద్రోహం చేసేటప్పుడు దానికన్నా 1000 కత్తులు పెట్టి పొడి చేయటం బెటర్ అండి. నేను అంత మనకి బాధ అనిపిస్తుంది. అలానే వైఫ్ అండ్ హస్బెండ్ జీవితంలో కూడా అమాయకంగా మనకున్న కెరీర్ మొత్తం వదిలిపెట్టేసాం మనం. మనకున్న బంగారు భవిష్యత్తుని పీక్ లో వదిలిపెట్టి అమాయకంగా నీ చేయి పట్టుకున్నప్పుడు అక్కడ ఎంత గాయం నాకు తగలపోతే, ఎంత ప్రొటెక్టివ్ గా చూసుకోవాలి, ఎంత పెయిన్ అనిపించకపోతే, ఎందుకు అమెరికా లెవెల్లో మన ఇండియా అవ్వకూడదని మన సంప్రదాయాలకి, మన సంస్కృతికి, మన కట్టుబాట్లకి, మన బిడ్డలకి రేపు మనం మోరల్ గా ఉండాలి అనే ఒక దృక్పథంతో ఒక ఆడదానిగా మనకున్న వాటి అన్నిటిని మనం బంధనం చేసుకొని తీసుకెళ్తున్నప్పుడు నిజంగా ఈరోజు నా బిడ్డ నా బాబు పాపని చూస్తే రియల్లీ ఇప్పుడు మీకు చెప్పాను కదండి కించిత్ గర్వం అనిపిస్తుంది. యుఎస్ఏ నుంచి రాగానే ఏం చేస్తారండి నా వయసు కొడుకులు జనరల్ గా పబ్లిక్ వెళ్ళిపోతారు, సినిమాల దగ్గరికి వెళ్ళిపోతారు. నిజంగా ఇప్పటికీ కోడిపెట్టలాగా మమ్మీ ఎక్కడంటే అక్కడ రావటం. ఇప్పుడు కూడా మిమ్మల్ని కారులో పట్టుకొచ్చింది తనే కదా. అండ్ నా ఒక బిజినెస్ డీల్ లో అనుకోకుండా మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది నాగేంద్ర గారు. రియల్గా నా బాబు వాల్యూ ఏంటని నాకు ఇంకా తెలిసింది. ఎంత అంటే తన ఓర్పు, తన సహనం, నిజంగా నాకు నా బాబు నాకు నా తండ్రి ఏమో అనిపించింది రియల్ గా. దాంట్లో ఐఎమ్ గుడ్ లక్కీ వైఫ్.
తను లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని. నన్ను చాలా మంది సుజాత గారి ఇంటర్వ్యూ చూశానండి నేను. ఒకసారి ఆమె జీవిత చరిత్ర నేను చూసినప్పుడు నాన్నగారు మూవీ చేసాము ఆంటీ మేము. ఆ నాన్నగారు మూవీలో కూడా ఎంత పార్షాలిటీ అంటే మీరు సాంగ్స్ చూస్తే అర్థమయ్యేది అనమాట. నాకు గుర్తుంది. పాపం పద్మ ఆంటీ చాలా మన తెనాలి అమ్మాయికి ఎట్లయినా సహాయం చేయాలని దసరా అంకుల్ దగ్గర చెప్పి ఆ క్యారెక్టర్ మాకు రావడానికి ఎంత కష్టపడ్డామో, అక్కడికి వెళ్ళినాక డిఫరెంట్ మెంటాలిటీస్ నేను అడ్జస్ట్ అవ్వలేకపోవటం వల్ల అందులో వర్క్ చేసే రాజ్ కుమార్ వీళ్ళందరూ మొన్న కూడా మేము ఏదో టీవీ సీరియల్ చేస్తుంటే అబ్బా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళు దివ్యవాణి గారు అని చెప్పని. సో అవన్నీ కనపడకుండా మా మీద ఏదో ఒక నింద చూపించడానికి మార్నింగ్ నాకు 9 o'clock మీకు కార్ వస్తుందని చెప్పని 7 o'clock రెడీ అని చెప్పని, అంటే వాళ్ళంతా అక్కడ ఇబ్బంది ఏదో ఒక విధంగా వాళ్ళకి అనుకున్న విధంగా నేను ఉండలేదండి, లేనని ఏదో ఒక విధంగా ఒక బ్యాడ్ సృష్టించడానికి. ఆ సాంగ్స్ లో కూడా వేరియేషన్ డ్రెస్సులో, కానీ నా టాలెంట్ నన్ను బ్రతికించిందండి ఎక్కడ ఉన్నా కూడా. ఐదర్ అది పాలిటిక్స్ కానీ ఇంకొకటి కానీ. చాలా మంది ఏంటంటే మగవాళ్ళు, ఆ సుజాత ఆంటీది నేను ఇంటర్వ్యూ చూశానండి, ఏమీ చేయలేని మగవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆడదాని మీద చేసేది ఏంటంటే క్యారెక్టర్ అసోసియేషన్. థ్యాంక్ గాడ్ వీళ్ళ డాడీ దగ్గర నాకు ఎప్పుడు మా దివ్య ఎక్కడున్నా బెంకి అంటాడు, అంటే నిప్పు. నీ మమ్మీ వెళ్ళిద్దరుని బెంకి కణం అంటాడు మా పిల్లలతో. మీ మమ్మీ ఎక్కడున్నా కూడా నిప్పు లాంటి మనిషి అని. నేను ఎన్ని షూటింగ్స్కి వెళ్ళేదాన్ని, ఒంటరి ప్రయాణాలు ఎంత చేసేదాన్ని, నా స్పిరిచువల్ లైఫ్లో కానీ ఏ రోజు నన్ను ఒక్క మాట అనుమానించినట్లు ఆయన మాట్లాడారు. కానీ చాలా మంది జీవితాల్లో నేను చూస్తున్నప్పుడండి, ఇంక్లూడింగ్ సుజాత ఆంటీది కూడాను, ఆమె ఎన్ని సినిమాలు చూడండి నాగేంద్ర గారు, ఆమె ముఖంలో తెలియని ఒక పేలతనం ఉంటుంది, తెలియని ఒక డల్నెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది. ఆ నవ్వులో కూడా పాపం షీస్ గుడ్ ఆర్టిస్ట్, చాలా అందంగా ఉంటారు. ఎందుకు నేను ఆంటీ ఇట్లా ఉన్నారు అని చెప్పని నేను చాలా సార్లు, వాళ్ళ అమ్మాయి పేరు కూడా దివ్యానే, నాన్నగారు చేసాం, తర్వాత ఇంకో మూవీ కూడా చేసామండి ఆంటీతో నేను. సో అలా టైంలో నేను ఆమె గురించి తర్వాత ఆమె చరిత్ర నేను చదువుతుంటే, మొన్న నేను ఎక్కడో ఈ సోషల్ మీడియాలో వచ్చిన దాంట్లో హస్బెండ్ ఆమెని మాటలతో ఎంత హింసించేవాడిని, అది తెలియకుండా ఇంపాక్ట్ హృదయంలో పడినప్పుడు మన ఫేస్ దానికి రియాక్ట్ అవుతుంది. అవును, ఆవిడ ఎప్పుడు కలివిడిగా ఉండేది కాదు, కలివిడిగా ఏదో పోగొట్టుకున్నట్టే ఉండేవారు. అందుకని వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ప్రయాణం చేయాలని వెళ్తాం. అఫ్ కోర్స్ విడిపోయినాక కూడా అవతల వాళ్ళ జీవితాలలో, యువత వాళ్ళ జీవితాలతో ఇంకొకళ్ళ వ్యక్తులు మనకి తారసపడతారు. నీకు సామర్థ్యం ఉంటేనే వాళ్ళు చేయి పట్టుకో, నటించకూడదు. మెయిల్ ఏంటంటే ఎప్పుడు కూడానండి, స్త్రీ ఎదుగుదలని కొంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఒక 10% ఉంటే 90% ఈగో ప్రాబ్లంతో ఉండేవాళ్ళు. ఆ ఈగో ప్రాబ్లంతోనే ఇప్పుడు నేనున్నాను నాగేంద్ర గారు, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తాను, నేను కూడా అందరిలాగానే ఆయన అంటే నాకు చాలా ఎలా అంటే ఇంకా బాబు గారు అంటే అలా చూస్తానంట. ఆయన ఈ వయసులో కూడా ఆయన చేసే పని తత్వం నిజంగా, నేను చంద్రబాబు నాయుడు గారని అంబికా కృష్ణ గారు చెప్పిన వెంటనే నా ఫ్రెండ్ నీలిమ అని ఒక అమ్మాయి ఉండేది, తను కూడా ఎన్టీవీకి చేసింది, నౌ షీఈ్ ఇన్ దుబాయ్. నీలిమ చెప్పింది, అక్క మీరు అంబికా కృష్ణ గారు మీ నంబర్ అడిగారు అక్క, నేను ఇస్తున్నాను, మాట్లాడతారంటే మీతో. అంటే వీళ్ళిద్దరు అసలు నేను పాలిటిక్స్ అరంగేట్రం చేయడానికి కారణం అంబికా కృష్ణ గారు అన్నారు. ఆయనకి నేను ఎప్పుడు ఇంటి పిల్లలాగండి, ఎందుకంటే అంబికా కృష్ణ గారు అనంటే ఒక మంచి, ఆయన అన్నిట్లో కూడా యాక్టివ్ ఉన్న పర్సన్, అంటే ఒక స్టాండర్డ్ ఉన్న మనిషి. బిజినెస్ లో గానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో గానీ, వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళ కుటుంబంలో అందరూ, రామాంజనేయులు గారు కూడాను ప్రతి చిన్న శుభకార్యం ఇంట్లో బిడ్డలాగా నన్ను ఆదరిస్తారు. అమ్మ అందరూ ఈ ఏలూరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే డైరెక్ట్ బెడ్రూమ్ లో అమ్మ మేమందరూ కూర్చొని అక్కడ కబుర్లు చెప్పేంత సన్నిహిత వాళ్ళతో. అమ్మ కూడా ఎంత ప్రేమగా పలకరిస్తారంటేనండి, అంత పెద్దవాడైనా కూడాను ఒక అలాంటి ఒక, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నేను యాడ్ చేశాను భగవంతునికి భక్తునికి. అప్పుడు వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయింది రామాంజనేయులు గారికి, నేను అందులో లక్ష్మీదేవి అనమాట. అసలు ఎంత బాగుంటానంటే నాగేంద్ర గారు, నాకు గుర్తుందమ్మా, అసలు శ్రీదేవి అనే వాళ్ళందరూ ఆ మేకప్ కళ్ళు చేయటం, ఆ లక్ష్మీదేవి డ్రెస్ లో మా అమ్మగారు అసలు ఏం మురుసుకునే వాళ్ళు నన్ను చూసుకొని, నిజంగా ఆ డేస్ మళ్ళీ రావు. అట్లా నేను ఆ ఒక డిసిప్లిన్ లైఫ్ లో మనం అలవాటయి సడన్ గా ఒక ఆడపిల్ల ఎదుగుదల అనేది చాలా మంది మగవాళ్ళు తట్టుకోలేరు దాన్ని.
అంటే మీ హస్బెండ్ కి అట్లా ఫీలింగ్స్ ఉండేవని? థ్యాంక్ గాడ్ అండి, ఆయనకి అస్సలు, నేను అందుకే చెప్తాను, నా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళని గాని, వాళ్ళు పడే బాధలు గాని. కానీ మీరు ఇప్పుడు వరకు మీ ఆయన గురించి చెప్పిన దాంట్లో దేర్ ఇస్ నాట్ ఎ సింగిల్ రిమార్క్ ఆన్ హిమ్. ఏం లేదు, ఏం లేదు. బట్ మీరు ఆయనకి దూరం అయిపోయారు. మీరు క్షమించలేపారు ఆయన? అసలు క్షమించడం కాదు కానీ ఎక్కడో కొన్ని హట్ అయిపోయి ఉంటాం. అయ్యకి ఏంటంటే కలవని మనసులు అయిపోతాయి అంతే. మరి ఇంత సున్నితం అయితే ఎలాగ దివ్యవాణి గారు మీరు? అందుకే మీరు సినిమా ఇండస్ట్రీలో కూడా అలా ఉండి అలా వెళ్ళిపోయారు, అక్కడ కూడా అలా ఉండి అలా వెళ్ళిపోయారు. మీ అనుభవము ఎంత గొప్పదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చాలా సున్నితం. నేను అందరూ అంటారు దివ్యవాణి గారు చాలా సున్నితం. లేకపోతే అంత డెసిషన్ ఎలా తీసుకుంటారు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.